నమస్కారం అండి బాబాయ్ గారు, చిన్నమ్మ గారు, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చి ఆలూ కర్రీ అండి. 4 డేస్ నుంచి హెల్త్ బాగాలేదండి, అందుకని వీడియోస్ పెట్టలేదు, ఏమనుకోవద్దు. చిన్నమ్మ గారు, నేను చెప్పినట్టు మన స్టైల్లో ఈ ఆలూ కర్రీ చేయండి. ఇలా చేస్తే చపాతీలోకి, పుల్కాలోకి, రోటీలోకి, బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి. ఈ ఆలూ కర్రీ ప్రిపేర్ చేయడం పెద్ద కష్టమేమీ కాదండి, చాలా అంటే చాలా ఈజీగా రెడీ చేయొచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈవెన్ ఒక్కసారి చూస్తే చాలా సింపుల్గా చేసేస్తారండి. సింపుల్గా అయిపోవడమే కాదు చిన్నమ్మ గారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అదిరిపోవాల్సిందే. మరి లేట్ ఎందుకండి చిన్నమ్మ గారు, ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆలూ కర్రీ స్టార్ట్ చేసేద్దామా? ఆలూ కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఇవే అండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అలానే ఆనియన్స్ని మరీ ఫ్రై చేయొద్దు, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 1 కప్ టమాటా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకునే టైంలోనే 1 టీ స్పూన్ కల్లుప్పు యాడ్ చేసుకుందాం. మీ దగ్గర కల్లుప్పు లేకపోతే మెత్తని సాల్ట్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. వేసిన సాల్ట్ టమాటాలో కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుందాం. మూత పెట్టి కుక్ చేసే టైంలో మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా టమాటా స్కిన్ సపరేట్ అయ్యి టమాటాలో ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా కుక్ చేసుకోండి. టమాటా పచ్చి లేకుండా కుక్ అయినప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన మసాలాలు, కారం పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసే టైంలో మంట సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలు యాడ్ చేసుకుందాం. 1/2 కిలో బంగాళదుంపని ఉడకబెట్టుకుని స్కిన్ తీసిన తర్వాత బంగాళదుంపలను ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసిన బంగాళదుంపల్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే బంగాళదుంపలు ఆల్రెడీ కుక్ అయ్యాయి కాబట్టి లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న ఆలు యాడ్ చేసాం కాబట్టి లైట్గా కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా కుక్ చేస్తే ఆలు విరిగిపోతాయి, అందుకని లైట్గా కుక్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి. చిన్నమ్మ గారు, మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఏమండో పిన్ని గారు, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. చిన్నమ్మ గారు, బాబాయ్ గారు, యూట్యూబ్లో వచ్చే మన వీడియోల్ని రెగ్యులర్గా మిస్ కాకుండా చూడాలంటే యూట్యూబ్లో బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మన వీడియోస్ని రెగ్యులర్గా మిస్ కాకుండా చూడొచ్చు. ఇవాళకి ఉంటా, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.